నా పేరు ఓర్స్ భారతి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రెసిడెంట్ని. ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మీద ఈ కార్యక్రమం చేస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు, చెప్పి సంవత్సరం అయ్యింది. వాగ్దానం చేసి కూటమి ప్రభుత్వం ఇంతవరకు దాన్ని అమలు చేసే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం మాకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అందులో తల్లికి వందనం అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు, అలాగే మద్యం తగ్గిస్తామన్నారు, అన్నీ చెప్పారు. ఇంతవరకు ఏది సరైన అమలులో లేని పరిస్థితితో ఇల్లు ఇస్తామన్నారు. ఏది వాగ్దానం చేసింది నిర్వహించే పరిస్థితిలో లేరు. ఇప్పటికే సంవత్సరం అయ్యింది మాకు ఈ వాగ్దానం చేసి. ఈరోజు మేము ఉచితంగా మేము మా అంతటా మేము వీళ్ళు ఎలాగో అమలు చేయరు కాబట్టి మేము ప్రయాణం చేస్తున్నాము. మాకు చేసిన వాగ్దానం మాకు నిర్వర్తించాలని చెప్పేసి అడుగుతున్నాము. రోడ్డు మ్యాప్లు చేస్తున్నాము, దానివల్లే అవ్వట్లేదు అని అన్నారు. రోడ్డు మ్యాప్లు కాదు, ఇప్పుడే చేసేటప్పుడు మాకు రోడ్డు మ్యాప్ అని చెప్పలేదు. మాకు ఈ రోజు మటుకు మాకు ఈ వాగ్దానం నిర్వహించాలని చెప్పి చెప్తున్నాం. నా పేరు శాంత, బి శాంత, మహిళా సమైక్య. అంటే సూపర్ 6 అని పెట్టారు. దాంట్లో ఎన్నో పథకాలు మామూలుగా మేనిఫెస్టోలో ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు, 18,000 అన్నారు, ఏమేమో అన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు. అందుకే మేము మహిళా సమైక్యగా మాకు మాత్రం ఉచిత బస్సు ఇవ్వాలని చెప్పేసి మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దుర్గాంబ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర కార్యదర్శిని. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత అవన్నీ మర్చిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. పక్క రాష్ట్రాలు వచ్చేటప్పటికి తెలంగాణ కానీ చెన్నై కానీ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ఆల్రెడీ అమలు చేశారు. మన రామ్ ప్రసాద్ గారు మంత్రి గారు కూడా అక్కడ ఎలా చేశారు ఏంటనేది మేము సర్వే చేస్తున్నాము. దాని మీద చూసి ఇస్తామని చెప్పి చెప్పడమే కానీ మాటలే కానీ చేతల్లో రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య.